హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. హౌ టు గెట్ ఏ జాబ్ యాజ్ ఏ ఫ్రెషర్ అండ్ హౌ టు సర్వైవ్ డ్యూరింగ్ ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ అవర్ కెరియర్. సో నాకు టోటల్గా 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ సెక్టార్లో. నాకున్న ఈ ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసినవి, నాకు తెలిసినవి, నేను చూస్తున్నవి అయితే మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియో అయితే ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటున్న వాళ్ళకి, జాబ్ సెర్చింగ్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక విషయం క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది ఫ్రెషర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వెంటనే ఇమీడియట్గా జాబ్ రాకపోతే టెన్షన్ పడుతూ ఉంటారు. లేదంటే సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా జాబ్ వచ్చిందని షేర్ చేసినా అవి ఇవి చూసి వాళ్ళకి జాబ్ వచ్చింది, మనకి జాబ్ రాలేదు అని స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. రియాలిటీ ఏంటంటే కెరీర్ అనేది రేస్ కాదు, ఒక్కొక్కరి జర్నీ ఒక్కోలా ఉంటుంది. ఈ ఒక్క విషయం మైండ్లో పెట్టుకొని మీరు జాబ్స్కి ట్రై చేస్తూ ఉండండి. సో ఇప్పుడున్న డేస్లో అయితే ఫ్రెషర్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు జాబ్స్ రావడానికి. వాటికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు బయట మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. కంపెనీస్ ఏమో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాయి, స్కిల్స్ మిస్ మ్యాచ్ అవటం, కాలేజ్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్కి ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్కి మధ్య గ్యాప్ ఉండటం. సో ఈ రీజన్స్ వల్ల ఫ్రెషర్స్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు జాబ్స్ తెచ్చుకోవడానికి. అందుకే డిగ్రీ కంప్లీట్ చేయడం మాత్రమే సరిపోదు, కంటిన్యూస్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. రిలవెంట్ స్కిల్స్ బిల్డ్ చేసుకోండి. మీ గ్రాడ్యుయేషన్ టైంలో ఎలా ఆలోచిస్తారంటే, నేను కూడా బీటెక్ చదివి వచ్చాను కాబట్టి చెప్తున్నా, ఇంకేముంది బీటెక్ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చాక ఇచ్చేస్తా, లేదంటే జాబ్ అక్కడ చేస్తా ఇక్కడ చేస్తా, ఇంకా బీటెక్ అయిపోయిన వెంటనే నాకు జాబ్ వస్తుంది అనుకుంటాము. కానీ జాబ్ ఎవరిస్తారు? జాబ్ రావాలంటే మనకి ఏదో ఒకటి వచ్చి ఉండాలి కదా. సో ఇప్పటి నుంచే నేర్చుకుంటే తర్వాత ఈజీ అవుతుంది అనమాట జాబ్ తెచ్చుకోవడానికి. మీరు ఏ ఫీల్డ్లో జాబ్ కావాలి అనుకుంటున్నారో ముందే డిసైడ్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, జావా, ఎస్క్యూఎల్ అవి నేర్చుకోండి. డిజిటల్ మార్కెటింగ్ అయితే సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకోండి. ఇంకా డేటా అనలిటిక్స్ అయితే పవర్ బిఐ, పైథాన్ అవి అలా ముందు నుంచే మీరు నేర్చుకుంటూ ఉంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకున్న సర్టిఫికేట్స్ కంటే మనకున్న స్కిల్స్కే వాల్యూ ఎక్కువ ఉంటుంది. నేను చాలామందిని చూస్తున్నాను, ఇప్పుడున్న స్టూడెంట్స్, ఇప్పుడు రిలేటివ్స్లోనే కావచ్చు, బయట కావచ్చు, చాలామంది 10th కంప్లీట్ చేసినప్పుడు, ఇంటర్ కంప్లీట్ చేసినప్పుడు, బీటెక్ కంప్లీట్ చేసినప్పుడు రిజల్ట్స్ వచ్చిన వెంటనే 1 మార్క్ తగ్గిందని ఏడవటం, అనుకున్న పర్సంటేజ్ రాలేదని బాధపడటం అలాంటివి చేస్తూ ఉంటారు. అవి అసలు ఎందుకు పనికిరావు. ఇప్పుడు చాలామంది పాస్ మార్క్స్తో బయటకు వచ్చి మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. స్కూల్ ఫస్ట్ సెకండ్ వచ్చి ఏం జాబ్స్ రాక స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో సర్టిఫికేట్సే ఇంపార్టెంట్ కాదు, మనకున్న పర్సంటేజే ఇంపార్టెంట్ కాదు. జాబ్ అప్లై చేయడానికి సరిపడా సిజిపిఏ వస్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ రాకూడదు అనట్లేదు. వచ్చినా కానీ మీకు స్కిల్స్ ఉండాలి. మీకు స్కిల్స్ లేకుండా ఎంత పర్సంటేజ్ వచ్చినా వేస్టే. సో ఫ్రెషర్స్గా జాబ్ సెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, కానీ మీరు బీటెక్లో చేసిన ప్రాజెక్ట్ ద్వారా మీ ఎక్స్పీరియన్స్ని షోకేస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అది ఏ చిన్న ప్రాజెక్ట్ అయినా సరే మీరు ఓన్గా క్రియేట్ చేయండి. చాలామంది బయట కొనటం అలాంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీ ప్రాజెక్ట్ని, అది చిన్నదైనా సరే ఏదైనా సరే మీరే ఓన్గా క్రియేట్ చేయండి. మీరు చేసిన ప్రాజెక్టే మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని చూపిస్తుంది. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి రెజ్యూమే చాలా సింపుల్గా క్లియర్గా ఉండాలి. స్కిల్స్, ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్, అచీవ్మెంట్స్, మీరు ఏమైనా ఇంటర్న్ చేస్తే అవి ఇంక్లూడ్ అయ్యేలా ప్రిపేర్ చేసుకోండి. రెజ్యూమేలో అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అంతా అవాయిడ్ చేయండి. మనల్ని రిక్రూట్ చేసుకునే వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ రెజ్యూమ్ ద్వారానే వస్తుంది. వాళ్ళు 30 సెకండ్స్లో స్కాన్ చేసేస్తారు మన రెజ్యూమ్ని. సో రెజ్యూమ్ నీట్గా క్లియర్గా ఉండేలా చూసుకోండి, ప్రిపేర్ చేసుకోండి. జస్ట్ 1 పేజ్ ఉండేలా ప్రిపేర్ చేసుకోండి, అంతకన్నా ఎక్కువ వద్దు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ. మీరు కన్సిస్టెంట్గా అప్లై చేస్తూనే ఉండాలి. నేను చాలామందిని చూశాను, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా జాబ్ వస్తే మనకు కూడా రావాలని చెప్పి, లేదంటే వాళ్ళకి మోటివేషన్ వచ్చినప్పుడు ఒకేసారి ఒక 10-20 అప్లికేషన్స్ పంపించి రిజల్ట్స్ రాకపోతే ఆపేస్తారు. అలా చేయకండి. జాబ్ సెర్చ్ అనేది ఒక ప్రాసెస్. కంటిన్యూస్గా అప్లై చేస్తూనే ఉండాలి, కంటిన్యూస్గా అటెండ్ అవుతూనే ఉండాలి. అప్పుడే మీకు రిజల్ట్ వస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ మనకి ఎంత ఇంపార్టెంటో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనం ఫ్లూయెంట్గా ఏమి ఇంగ్లీష్ మాట్లాడనక్కర్లేదు. మీకు తెలిసింది మీకున్న స్కిల్ని కాన్ఫిడెంట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. చాలామంది పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజెస్ నుంచి ఏమి రాదు కదా, చిన్న చిన్న స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచే వస్తూ ఉంటాము. సో ఇంగ్లీష్లో అంత ఫ్లూయెన్సీ ఉండదు. జస్ట్ మనకు వచ్చిన స్కిల్ని మనకి తెలిసిన దాన్ని వాళ్ళకి నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేలా చూసుకోండి. ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండి ఒక 15 to 20 మినిట్స్ మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడైనా, చేసిన తర్వాత జాబ్ సెర్చ్లో ఉన్నప్పుడైనా ఒక 15 to 20 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంటర్వ్యూస్ చూస్తూ ఉండండి. సో గ్రాడ్యువల్గా మీకే ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. జాబ్ సెర్చ్లో చాలా అంటే చాలా పేషెన్స్ ఉండాలి. చాలా రిజెక్షన్ ఈమెయిల్స్ వస్తాయి, చాలా ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతాయి. కానీ రిమెంబర్ వన్ థింగ్, రిజెక్షన్ డస్ నాట్ మీన్ యూ ఆర్ నాట్ కేపబుల్. ఇట్ ఓన్లీ మీన్స్ దట్ ఆపర్చునిటీ వాజ్ నాట్ రైట్ ఫిట్ ఎట్ ద మూమెంట్. మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ కాన్ఫిడెన్స్ని మెయింటైన్ చేస్తూ జాబ్ అప్లికేషన్స్ కంటిన్యూ చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా మీరే మంచి కంపెనీలో ప్లేస్ అవుతారు. సో ఈ టిప్స్ అయితే ఫ్రెషర్స్కి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ గెట్టింగ్ యువర్ ఫస్ట్ జాబ్, లెర్నింగ్ ఎక్కడ ఆపొద్దు. జాబ్ వచ్చిన తర్వాత కూడా మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నేను నా ఇనీషియల్ డేస్లో ఉన్నప్పుడు, ఫ్రెషర్గా ఉన్నప్పుడు వర్కే చేసేదాన్ని కాదు. నాకు ఇచ్చిన వర్క్ చేసి ఇంకా మిగతా టైం అంతా ఎంజాయ్ చేసేదాన్ని. ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను. మీ సీనియర్స్ నుంచి నేర్చుకోండి, క్వశ్చన్స్ అడగండి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, ఓనర్షిప్ తీసుకోండి. బికాజ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో బిగ్గర్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తాయి. ఇంకా జాబ్ వచ్చేసింది కదా, ఇంకా ఎంజాయ్ చేద్దాం, చిల్ అవుదాం అనుకోకుండా స్కిల్స్ని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేస్తూనే ఉండండి. అప్పుడే ఫ్యూచర్లో మీరు ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయకుండా ఉంటారు. సో ఈ వీడియోలో అయితే నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకున్నా అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఫ్రెషర్స్ అందరికీ, ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి, జాబ్ సెర్చ్లో ఉన్న వాళ్ళకి నేనైతే ఒక్కటే చెప్తాను, డోంట్ కంపేర్ యువర్ జర్నీ విత్ అదర్స్. మీ ఫ్రెండ్కి 3 monthsలో జాబ్ రావచ్చు, మీకు 6 months పట్టొచ్చు. వాళ్ళకి 6 months పెడితే మీకు 1 year పట్టొచ్చు. కానీ డెడికేషన్, హార్డ్ వర్క్, కంటిన్యూస్ లెర్నింగ్ ఉంటే సక్సెస్ తప్పకుండా వస్తుంది. సో కీప్ లెర్నింగ్, కీప్ అప్లయింగ్, కీప్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్. వన్ డే all your efforts will pay off. Thanks for watching this video. If you found this video helpful, don't forget to like, share and subscribe to my channel. See you in the next video. Bye.